ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్త రికార్డులకు, ఊహించని మలుపులకు వేదికగా మారుతోంది. ఈ మహాసంగ్రామంలో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన 27వ మ్యాచ్ అభిమానులకు ఒక అద్భుతమైన రోలర్ కోస్టర్ రైడ్ లాంటి అనుభూతిని అందించింది. పైకి చూస్తే మ్యాచ్ మొత్తం సన్రైజర్స్ గుప్పిట్లోనే ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం ఎక్కడో ఒక చోట మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న ఉత్కంఠ చివరి బంతి వరకు కొనసాగింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానం నుండి నేరుగా 4వ స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తన ఓటముల పరంపరను కొనసాగిస్తూ 7వ స్థానానికే పరిమితమై డీలా పడిపోయింది. టాస్ విషయంలో హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్కు అదృష్టం ఏమాత్రం కలిసి రావడం లేదు. వరుసగా ఆరోసారి టాస్ ఓడిపోయిన ఇషాన్ 2015 సంవత్సరంలో డేవిడ్ వార్నర్ నెలకొల్పిన చెత్త రికార్డును సమం చేయడం గమనార్హం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆరెంజ్ ఆర్మీకి ఆరంభంలో అదృష్టం కలిసి రాలేదు. మొదటి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన సన్రైజర్స్ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చింది. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మ చెన్నై బౌలర్లకు నరకం చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఎస్ఆర్హెచ్ తరపున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దాదాపు 300 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడిన అభిషేక్ మాథ్యూ షాట్ వేసిన 5వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా ఆండ్రీ రసెల్ సరసన చేరాడు. అయితే పరుగుల వరద పారుతున్న సమయంలోనే 6వ ఓవర్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖేష్ చౌదరి బౌలింగ్లో వరుసగా 3 ఫోర్లు బాది ఫామ్లోకి వచ్చినట్లు కనిపించిన ట్రావిస్ హెడ్ అదే ఓవర్లో 23 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 75 పరుగులు చేసినా ఆ తర్వాత మ్యాచ్ మొత్తం చెన్నై బౌలర్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా జెమీ ఓవర్టన్ మరియు నూర్ అహ్మద్ తమ కట్టుదిట్టమైన బౌలింగ్తో హైదరాబాద్ బ్యాటర్ల ముక్కుతాడు వేశారు. 22 బంతుల్లో 59 పరుగులు చేసిన డేంజర్ మ్యాన్ అభిషేక్ శర్మను ఓవర్టన్ పెవిలియన్ చేర్చడంతో హైదరాబాద్ కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి బ్యాటర్లు కూడా ఓవర్టన్ తెలివైన బౌలింగ్ లెంగ్త్లకు చిత్తయ్యారు. మిడిల్ ఓవర్లలో ఓవర్టన్ కేవలం 23 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి చెన్నైకి బలాన్ని ఇచ్చాడు. అయితే మరో ఎండ్లో హెన్రిచ్ క్లాసెన్ ఒంటరి పోరాటం చేస్తూ 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 32 బంతుల్లోనే తన 10వ ఐపీఎల్ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. కానీ డెత్ ఓవర్లలో హైదరాబాద్ బ్యాటింగ్ పేక మేడలా కూలిపోయింది. చివరి 5 ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ 59 పరుగులొద్ద అవుట్ అవ్వగా భారీ అంచనాలతో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ లియామ్ లివింగ్స్టన్ ఒక్క పరుగుకే వెనుదిరిగి మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో చెన్నై డెత్ ఓవర్ల హీరోగా నిలవడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకే పరిమితమైంది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం అదిరిపోయింది. సంజు శాంసన్ తొలి బంతికే సిక్సర్ బాది చరిత్ర సృష్టించగా ప్రఫుల్ హింజ్ వేసిన మొదటి ఓవర్లో ఏకంగా 15 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్లోనే నితీష్ కుమార్ రెడ్డి తన తెలివైన బౌలింగ్తో సంజు శాంసన్ను అవుట్ చేసి సన్రైజర్స్కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ మాత్రే ఏమాత్రం తలవంచకుండా ప్రఫుల్ హింజ్ బౌలింగ్లో విరుచుకుపడి 24 పరుగులు రాబట్టాడు. చూస్తుండగానే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి 51 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. అయితే ఇక్కడే క్లాసెన్ ఒక అద్భుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. గాలిలోకి జంప్ చేసి ఒక్క చేత్తో మాత్రే ఇచ్చిన క్యాచ్ను పట్టుకున్న తీరు ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఆ తర్వాతి బంతికే ఇషాన్ మలింగా షార్ట్ పిచ్ బంతితో కెప్టెన్ రుతురాజ్ను అవుట్ చేయడంతో చెన్నై కష్టాల్లో పడింది. పవర్ ప్లే తర్వాత సన్రైజర్స్ బౌలర్లు కళ్లెం వేసిన గుర్రాల్లా చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. నితీష్ రెడ్డి పవర్ ప్లేలో 2 వికెట్లు తీసి సత్తా చాటగా ఇషాన్ మలింగా మిడిల్ ఓవర్లలో సర్ఫరాజ్ ఖాన్ను అవుట్ చేసి చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. చెన్నై బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ మరియు మాథ్యూ షాట్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన హైదరాబాద్ బౌలర్లు పరుగుల వేగాన్ని పూర్తిగా తగ్గించేశారు. డెవాల్డ్ బ్రెవిస్ డకౌట్గా వెనుదిరగడంతో చెన్నై నడ్డి విరిగింది. చివరి ఓవర్లలో శివం దూబే మరియు జెమీ ఓవర్టన్ పోరాడినప్పటికీ హైదరాబాద్ బౌలర్ల వ్యూహాల ముందు వారు నిలవలేకపోయారు. ముఖ్యంగా గత ఓవర్లలో పరుగులు సమర్పించుకున్న ప్రఫుల్ హింజ్ చివరి ఓవర్లో 15 పరుగులు డిఫెండ్ చేయాల్సిన తరుణంలో అద్భుతంగా బౌలింగ్ చేసి విలన్ నుండి హీరోగా మారాడు. ఓవర్టన్ వికెట్ తీయడమే కాకుండా కట్టుదిట్టంగా బంతులు వేసి చెన్నైని 184 పరుగులకే కట్టడి చేశాడు. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఆడిన తీరు వల్లే తాము భారీగా పరుగులిచ్చుకోవాల్సి వచ్చిందని, అయితే మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని ఒప్పుకున్నాడు.
సన్ రైజర్స్ బౌలర్లు ముఖ్యంగా నితీష్ రెడ్డి మరియు మలింగా చూపించిన చొరవ అమోఘమని ప్రశంసించాడు. ఫీల్డింగ్లో సన్ రైజర్స్ కొన్ని అవకాశాలు చేజార్చినప్పటికీ బౌలర్ల సమష్టి కృషి మరియు క్లాసెన్, అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్లు ఆరెంజ్ ఆర్మీకి ఈ ఘన విజయాన్ని కట్టబెట్టాయి. ఈ గెలుపుతో హైదరాబాద్ తన టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.